నా పేరు పతీర్. నేను అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ జాబ్లో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది పేషెంట్స్ని సరైన టైంకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కాపాడుతూ ఉండేవాడిని. కానీ ఒకరోజు ఒక పేషెంట్ వల్ల నా జీవితం మొత్తం తలకిందులైంది. సార్ మీరు కంగారు పడద్దు, మీకేం కాదు. కాసేపు మీరు కదలకుండా ఉండండి. నీ దగ్గర ఫోన్ ఉంటే మా అన్నతో మాట్లాడాలి. సార్ మీ కండిషన్ క్రిటికల్గా ఉంది. ఇప్పుడు మీరు ఏం మాట్లాడదు. హాస్పిటల్కి వెళ్ళాక మేనేజ్మెంట్ వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి పిలుస్తారు. ప్లీజ్ ప్లీజ్ నీ ఫోన్ ఇవ్వు. సార్ మా రూల్స్కి అగైనెస్ట్ సార్. పోలీసులు తెలిస్తేనే ఉద్యోగం పోతుంది. ఈ చైన్ తీసుకొని నీ ఫోన్ ఇవ్వు. ఈ విషయం ఎవరికి తెలియదు. The number you are trying to call is current. The number you are trying to call is current. నీకేమైనా పిచ్చా? నా ఫోన్ ఎరక్కుంటావేంటి? రండి, దిగండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ పనిచేస్తలేదు. మా వాడిని కొంచెం పైకి తీసుకొస్తారా? 4th ఫ్లోర్లోనే మా ఇల్లు. సరే అండి. ఇది పట్టుకోండి. ఏమైంది? రేయ్, ఏం జరిగిందో క్లియర్గా చెప్పు, ఏది దాచిపెట్టకుండా. ఇందాకే డిశ్చార్జ్ అయిన పేషెంట్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో లిఫ్ట్ పని చేయట్లేదు. పైగా పేషెంట్కి లెగ్ ఫ్రాక్చరే ఉంది. అందుకని వాళ్ళ అమ్మ నన్ను హెల్ప్ చేయమని అడిగారు. నేను పేషెంట్ తీసుకొని స్టెప్స్ ఎక్కుతూ ఉంటే సడన్గా మన అంబులెన్స్ సైరన్ సౌండ్ వినిపించింది. ఏంటా అని వెళ్ళి చూసేసరికి మన అంబులెన్స్ని ఎవరో తీసుకొని పారిపోయారు. మీరు నన్ను నమ్మకుంటే ఆ పేషెంట్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి అడగండి. అక్కడ జరిగిందేంటో ఆమె చెప్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు వ్యాన్ లాక్ చేసి వెళ్ళావా, లేదంటే కీస్ అక్కడే పెట్టి వెళ్ళావా? ఇదంతా కేవలం నీ అజాగ్రత్త వల్ల జరిగింది. అంబులెన్స్ జాగ్రత్త చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ.
మేము రాబరీ జరిగిందని చెప్పి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం, కానీ అంబులెన్స్లో చాలా కాస్ట్లీ ఇంపోర్టెడ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటి మార్కెట్లో అమ్ముకుంటే 8 to 10 lakhs వస్తాయి. నీకు 3 weeks టైం ఇస్తున్నా. మాకు జరిగిన లాస్ని కంపెన్సేట్ చెయ్యి, లేదంటే ఈ రాబరీ మొత్తం నువ్వే చేసావని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, మన కంపెనీ ఐడి కార్డ్ అండ్ నీ పర్మనెంట్ ఇంటి అడ్రస్ రిసెప్షన్లో ఇచ్చేళ్ళు. అర్థం కాలేదా? అవుట్. పతేర్, పతేర్ ఎక్కడ? హే పతేర్, ఏమైంది? అర్జెంట్గా రమ్మని కాల్ చేసా. 2 రోజుల క్రితం మన అంబులెన్స్లో నీ ఫోన్ పగలగొట్టిన వాడు గుర్తున్నాడా? వాడి కండిషన్ ఎలా ఉంది? వాడి కండిషన్ క్రిటికల్గానే ఉంది, చనిపోతాడు. నీకు వాడు తెలుసా? వాడి పేరు పంకజ్. వాడు వాళ్ళన్న ఇద్దరు ఈ సిటీలో పెద్ద స్మగ్లర్స్. ఇందాకే న్యూస్లో చూశాను. పంకజ్ గోవాకి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాడిని పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ వాడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసి ఎవరికి దొరకకుండా డైమండ్ తీసుకుని అడవిలోకి పారిపోయాడు. 20 నిమిషాలు వెతికిన తర్వాత పంకజ్ని షూట్ చేసి పోలీసులు పట్టుకున్నారు. కానీ వాళ్ళకు డైమండ్స్ ఎక్కడా దొరకలేదు. నీ ఫోన్ ఇలా ఇవ్వు. పంకజ్ నీ దగ్గర ఫోన్ తీసుకుని వాళ్ళ అన్నకు కాల్ చేసి డైమండ్స్ ఎక్కడున్నాయో చెప్దామనుకున్నాడు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత ఈ మెసేజ్ పంపాలనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. వీటన్నిటిని బట్టి చూస్తే నాకెందుకో ఆ మెసేజ్లో ఉన్న ప్లేస్లోనే ఖచ్చితంగా డైమండ్స్ ఉండే ఉంటాయి అనిపిస్తుంది. మన ఇద్దరికీ ఉన్న సమస్యలన్నీ డబ్బుతో తీరిపోతాయి. అందుకే నేను రిస్క్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా. నువ్వు కూడా నాతో వస్తావా? రే ఇట్రా చూడు. మనం వెతుకుతున్న చెట్టు ఇదే. దీని చుట్టూ తవ్వి చూద్దాం.
రే చూడు. ఏమైంది? మనం ఎంతసేపు కష్టపడితే ఉంది కుళ్ళిపోయిన చేపల గురించా? ఛ! ఆ టైంలో నాకు చిన్న అనుమానం వచ్చింది. పంకజ్ పోలీసులకు దొరకకుండా చేపలోని చెట్టు కింద పాతి పెట్టినట్టే చేప లోపల డైమండ్ దాచుంటాడా? రే కపిల్, కత్తిలాయు. అంతా సరిగ్గా జరుగుతుంది, ఇక మా జీవితాలు మారిపోతాయనుకునే లోపే మాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. ఏమైంది? పంకజ్ బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది. అదేంటి, నిన్ననే కదా కండిషన్ క్రిటికల్గా ఉంది, చచ్చిపోతాడని చెప్పావు. వాడి బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదని ఆపరేషన్ చేయలేదు. కానీ రేపు వాడికి ఆపరేషన్ చేస్తే మ్యాక్సిమం బ్రతికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మన ఇద్దరం ఈ సిటీ వదిలేసి చెరోకు వైపు వెళ్ళిపోదామా? పారిపోవడం ఒక్కడే దీని సొల్యూషన్ కాదు. రేపు పంకజ్ని పోలీసు ఇన్వెస్టిగేట్ చేసి డైమండ్స్ పెట్టిన చోట్ల అవి లేవని తెలిస్తే వాళ్ళు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క దారి, పంకజ్ని హాస్పిటల్లోనే చంపేయడం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, సింపుల్ ప్లాన్. ఇప్పుడు మనం నడిపే డీజిల్ కార్లో పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది? కార్ ఆగిపోతుంది, పనిచేయదు. కరెక్ట్. రేపు పంకజ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే టైంలో వాడి బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ ఇచ్చి ఆపరేషన్ జరిగేలా చేద్దాం. బాడీలో రియాక్షన్స్ వచ్చి చచ్చిపోతాడు. ఇలానే మన హాస్పిటల్లో ఇంతకుముందు జరిగింది గుర్తుందా? పొరపాటున పేషెంట్కి వేరే బ్లడ్ గ్రూప్ ఇవ్వడం వల్ల రియాక్షన్స్ వచ్చి చచ్చిపోయాడు. ఇప్పుడు మనం అదే చేద్దాం. పంకజ్కి ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు నువ్వే ఆ బ్లడ్ గ్రూప్ చేంజ్ చేయాలి. నేను ఈ పని చేయలేను. భయపడకు, ఈ విషయం ఎప్పటికీ బయటికి రాదు. హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ పేరు దెబ్బతింటుందని ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడతారు. ఆపరేషన్ ఫెయిల్ అని రిపోర్ట్లో రాసి కేసు క్లోజ్ చేస్తారు. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? అది నీ ఫోనేనా? 10 రోజుల క్రితం నువ్వు నాకు 2 సార్లు ఫోన్ చేశావు. ఎవరు నువ్వు? మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా? లేదు, మీరెవరో నాకు తెలీదు. నేనేమైనా పొరపాటున మీకు రాంగ్ నెంబర్ డైల్ చేసి ఉంటాను. అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ప్రతి మంత్ నేను నంబర్ చేంజ్ చేస్తూ ఉంటా, పోలీసులు ట్రాక్ చేస్తారని.
కానీ ఇది నా పర్సనల్ ఫోన్ నంబర్. నేను నమ్మిన వాళ్ళకు మాత్రమే ఈ నంబర్ తెలుసు. అందులో నా తమ్ముడు ఒకడు. వాడికి ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్లోనే నువ్వు నర్సుగా పనిచేస్తున్నావు. అలాగే వాడిని అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు. నా తమ్ముడు నీకేమైనా చెప్పాడా? లేదు, నాకు తను ఏం చెప్పలేదు. నాకు గుర్తున్నంత వరకు నేను తనకు ట్రీట్మెంట్ చేశాను అంతే. గుర్తు తెచ్చుకో. చేపల గురించి ఏమైనా చెప్పాడా? చావు బ్రతుకులో ఉన్నాడు, చేపల రొయ్యల గురించి నాకెందుకు చెప్తాడండి? చేప కడుపులో డైమండ్స్ దాచి పోలీసులకు దొరకకుండా స్మగ్లింగ్ చేయడం మా టెక్నిక్. లేదు, దాని గురించి నాకేం తెలియదు. నేను నిజం చెప్తున్నాను. మీ తమ్ముడు నాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ తనకైనా గాయాల వల్ల మాట్లాడలేకపోయాడు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా. నీ భార్య స్కూల్ నుండి నీ పిల్లల్ని తీసుకొచ్చే టైం కూడా అయింది. నువ్వు నిజం చెప్పకపోతే వాళ్ళని కూడా చంపేస్తా. చెప్తాను. మీ తమ్ముడు డైమండ్స్ ఎక్కడ దాచిపెట్టడం మాకు తెలుసు. నేను మా హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ కానీ పనిచేస్తున్నాను. అతను ఇద్దరం కలిసి ఆ డైమండ్స్ని పంచుకున్నాం. నీ షేర్ ఎక్కడ దాచావు? బెడ్రూమ్లో సీలింగ్ పైన. నీ పార్ట్నర్ హౌస్ ఎక్కడా? మాదాపూర్, రోడ్ నంబర్ 26, హౌస్ నంబర్ 287. మేము నీతో మాట్లాడడానికి వచ్చాం. లోపలికి రావచ్చా? డైమండ్స్ ఎక్కడ దాచావు చెప్పు. ఆ డైమండ్స్ కోసం ఎవరో ఒకరు వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తారని నాకు తెలుసు. అందుకని ఆ డైమండ్స్ అన్నిటినీ హైదరాబాద్లో ఒక డీలర్కి అమ్మేశాను. ఎంత కమ్మావు? 1.5 కోటి. నా పేరు మీద 7 వేరు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బంతా దాంట్లో వేశాను. ఇంకో 2 రోజుల్లో నా వీసా ప్రాసెస్ అయిపోతుంది. డబ్బంతా హవాలా చేసి థాయిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనుకున్నాను. ఇంతలోనే మీరు వచ్చారు. కావాలంటే ఆ కబోర్డ్లో స్లిప్స్ ఉన్నాయి చూడండి. వాడు చెప్తుంది నిజమే. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకే ఒక దారి. రేపు పొద్దున్న బ్యాంక్ తెరిచిన వెంటనే వాడి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాడిని చంపేద్దాం. నా కథ అంబులెన్స్ సైరన్తో మొదలై ఇప్పుడు పోలీస్ సైరన్తో ఎండ్ అయిపోయింది.